నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో డాక్టర్ అశ్విన్ రెడ్డిస్ ఆర్థోపెడిక్ సెంటర్ ఉన్నది. ఐ వర్క్ ఇన్ దట్ సెంటర్. ఇట్స్ మై ఓన్ సెంటర్. నార్మల్ ఆర్థ్రోస్కోపీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా, చిన్న గాయాల ద్వారా, ఓకే, చాలా అసలు కుట్లు కూడా వేయని మనం ఏంటంటే మనకు అందరికీ కామన్గా మనకు తెలిసిన లాప్రోస్కోపీ అంటే తెలుస్తుంది. మనకి ఏంటంటే ఈ కడుపుకు సంబంధించిన ఇవన్నీ మనకి ఏంటంటే ఈ భాగానికి మామూలుగా చేసేది. ద సేమ్ వే మన మనకు ఆ కెమెరా పంపించి చిన్న చిన్న రంధ్రాల ద్వారా మన కీళ్ళలోకి కెమెరా పంపించి చేసే సర్జికల్ ప్రక్రియను ఆర్థ్రోస్కోపీ అంటారు. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది చాలా వరకు ఏంటంటే మొదట్లో ఇది స్టార్ట్ అయింది ఏంటంటే ఒకటి మనకు ఏంటంటే మోకాలకు చేసేవాళ్ళు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ టు ద షోల్డర్ పెరిగిపోయింది. దాని తర్వాత ఏంటంటే రిస్ట్కి అని చెప్పేసి, ఎల్బోకు కింద యాంకిల్కి అని చెప్పేసి ప్రతి జాయింట్కి ఇప్పుడు ఏమైందంటే చిన్న చిన్న జాయింట్స్ కూడా ఏంటంటే చిన్న మన చేతి వేళ్ళకు ఉండే కీలు జాయింట్లకు కూడా మనం ఆర్థ్రోస్కోపీని సన్న కెమెరాలు పంపించి దానికి సంబంధించిన ఆపరేషన్ మనం చేస్తూ ఉన్నాం. ఇది సహజంగా ఈ ఆర్థ్రోస్కోపీ దేనికి ఎందుకు చేస్తామంటే లోపల ఇవన్నీ మేజర్గా ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్, బైక్ ఇంజురీస్, లోపల ఏంటంటే మనకు పెద్ద ఫ్రాక్చర్లు కాదు. ఇది కొన్ని ఏమవుతాయి అంటే కొన్ని గాయాలు, కొన్ని సర్జరీలు మనం చేయాల్సిన పరిస్థితుల్లో ఎంత పెద్ద కోత విధించినా కూడా ఆ ప్రదేశానికి మనం చేరుకోలేము. అలాంటి చేరుకోలేని ప్రదేశానికి కూడా మనకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కెమెరాలు లాంటిది మనం పంపించి, టెలిస్కోప్ లాంటి కెమెరాలు లాంటిది పంపించి ఆ ప్రక్రియ ద్వారా ఇలాంటి ఓపెన్ సర్జరీలు చేయలేని పరిస్థితుల్లో కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం చేసుకోగలుగుతున్నాం దాన్ని. ఇది మోస్ట్ లైక్లీ ఏంటంటే భుజంకి సంబంధించినంత వరకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ కానివ్వండి, మోకాలకు సంబంధించినంత వరకు లిగమెంట్ ఇంజురీస్ కానివ్వండి, మెనిస్కల్ ఇంజురీస్ కానివ్వండి, ఇవి కామన్గా 95% వీటిలోనే జరుగుతూ ఉంటాయి. ఇంకా కొద్ది శాతం ఏంటంటే మనకి ఈ మణికట్టుకు సంబంధించిన ఏంటంటే ఈ ఇంజురీస్లో మనకి ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపీ అనే సర్జరీ ద్వారా, ప్రక్రియ ద్వారా మనం విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేస్తాం. పూర్తిగా ఏంటంటే ఇది డే కేర్ సర్జరీ. ఇది అంటే మార్నింగ్ మనం సర్జరీ చేసిన తర్వాత ఈవినింగ్ మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్ఫెక్షన్ అనే ఛాన్స్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే పెద్దగా కోత ఉండదు కాబట్టి. దీనికి వాడే మందులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఫ్యాక్టర్ ఎక్కడ పెరుగుతుందంటే మన లోపల వేసి ఏవైనా పరికరాలు కాబట్టి, ఓకే, ఇవన్నీ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యి మన దేశీయంగా తయారవుతున్నాయి కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఇప్పుడు తగ్గుతూ ఉంది. అదర్వైజ్ ఏమంటే కొంచెం ఆ కాస్ట్ ఒకటే దీనికి ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గ్రేట్, రిజల్ట్స్ విల్ వెరీ ఎక్సలెంట్. ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజియోథెరపీ అనేది ఏంటంటే మనం ఒకవేళ మజిల్స్ కానీ మనం రిపేర్ చేస్తుంటే కొద్ది కాలం రెస్ట్గా ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మజిల్ని టోనింగ్ చేస్తాము. అల్టిమేట్ మన గోల్ ఆఫ్ ద సర్జరీ ఏముంటుంది, ఏదైతే ఈ పేషెంట్ను నార్మల్ స్థితికి, పూర్వస్థితికి తీసుకురావడం. మామూలుగా పూర్వం ఇంజురీ కాకముందు ఏ స్థితి అవుతుందో ఆ స్థితికి మనం తీసుకురావాలా. ఇంతకుముందు గేమ్స్ ప్లేయర్ అయి ఉంటే మళ్ళీ వాళ్ళు ఆ ప్లేయింగ్కు మళ్ళీ ఆ గేమ్స్ ఆడే స్థితికి మళ్ళీ తీసుకొని రావడం. ఓకే, దాదాపుగా నార్మల్గా 90% ఆఫ్ ద పేషెంట్ అనేది దే రెజ్యూమ్ టు ద నార్మల్ యాక్టివిటీస్కి వస్తారు. అన్నీ సాధారణంగా పనులు చేసుకోగలుగుతారు, జిమ్కి వెళ్ళగలుగుతారు, గేమ్స్ ఆడగలుగుతారు, ఫుట్బాల్ ఆడగలుగుతారు. ఓకే, ఈ ప్రక్రియనే డెవలప్ చేసింది అందు గురించి అన్నట్టు.